పుట్టపర్తి సత్యసాయిబాబా శతాబ్ది ఉత్సవాల్లో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సత్యసాయి చేసిన సేవలు, ఆయన స్ఫూర్తిదాయక సందేశాలను గుర్తు చేసుకున్నారు. భక్తి, జ్ఞానం, కర్మ అనేవి సేవతోనే ముడిపడి ఉంటాయనేది బాబా సిద్ధాంతం. వసుధైక కుటుంబం అనే భావనతో బాబా జీవితం సాగిందంటూ కొనియాడారు పలువురు. సత్యసాయి శత జయంతి సందర్భంగా 100 రూపాయల నాణ్యంతో పాటు 4 తపాలా బిళ్లలను ఆవిష్కరించారు ప్రధాని మోదీ. విశ్వశాంతి, విశ్వసేవను బాబా మనందరికీ చాటి చెప్పారన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనేది బాబా నినాదమన్నారు. సత్యసాయి సందేశం పుస్తకాలు, ప్రవచనాల్లో కాదు, ప్రతి ఒక్కరూ ఆచరించి ముందుకు వెళ్లాలి అన్నారు ప్రధాని మోదీ. శ్రీ సత్యసాయి बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवन स्वरूप था. इसलिए उनका ये बर्थ सेंटेनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है. మానవ రూపంలో ప్రజలు చూసిన దైవిక ఉనికిగా సత్యసాయిబాబాను అభివర్ణించారు సీఎం చంద్రబాబు. ఎన్నో లక్షల మందికి సత్యసాయి ట్రస్ట్ సేవలు అందిస్తోందన్నారు. సత్యసాయిబాబా జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫుల్లీ సపోర్టెడ్ దిస్ సెలబ్రేషన్ అండ్ ఆల్సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్రెడీ అఫీషియల్లీ అనౌన్స్డ్ యాజ్ ఎ స్టేట్ ఫంక్షన్. సత్యసాయి వల్ల పుట్టపర్తి అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్. హాలీవుడ్ యాక్టర్స్ కూడా బాబా ఆశీర్వాదం తీసుకుని వెళ్లేవారని గుర్తు చేశారు పవన్. ఒక ఆధ్యాత్మిక గురువుగా ఏ ప్రభుత్వం ఆలోచించినప్పుడు, ప్రభుత్వాలే దీని గురించి సగటు వ్యక్తికి నీరు ఎలా అందించాలనుకున్నప్పుడు దాన్ని ఆలోచించింది సత్యసాయిబాబా గారు ఆలోచించారు. వీళ్ళందరినీ ప్రభావితం చేసే ఒక అరుదైన ఆధ్యాత్మిక శక్తి మన భారతదేశంలో, మన అనంతపురంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రపంచానికి వెలుగులిచ్చే ఒక మహావ్యక్తి పుట్టడం, ఆయన శత జయంతి సందర్భంగా ఇక్కడ మనందరం ఏకం కావడం చాలా ప్రత్యేకమైన ఆనందాన్ని కలిగించింది. సత్యసాయి జీవితమే మనకొక పాఠమన్నారు మంత్రి నారా లోకేష్. సత్యసాయి ట్రస్ట్ ఆర్గనైజేషన్ చేస్తోన్న సేవలు అద్భుతమన్నారు. పుట్టపర్తి లక్షల మందికి స్ఫూర్తినిచ్చే ప్రాంతమన్నారు సచిన్ టెండూల్కర్. బాబా బోధనలు ప్రేమ, సేవ, ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే సందేశాన్ని చాటి చెప్తాయన్నారు సినీ నటి ఐశ్వర్యారాయ్.